కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. మహేష్ బాబు మినిమం 10 months కనిపించడు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. నాగార్జున మైల్ స్టోన్ మూవీ నుండి ఒక్క అప్డేట్ లేదు. వీళ్ళను మిస్ అవుతున్నాము అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా? ఆగస్ట్ మంత్ బర్త్డే జరుపుకుంటున్న ఈ స్టార్స్ రీ రిలీజెస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఏ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయో చూద్దామా? గుంటూరు కారం తర్వాత కనిపించని మహేష్ బాబు ఫ్యాన్స్ ను బతికించేస్తున్నాయి రీ రిలీజెస్. రాజమౌళి వారణాసికి బాబు ఎప్పుడు కమిట్ అయ్యాడో అప్పటి నుండే రీ రిలీజెస్ తో సరిపెట్టుకుంటున్నారు. సూపర్ స్టార్ ఆగమనానికి 10 నెలల టైం పడుతోంది. మరి ఆగస్టులో వచ్చే బర్త్డేకు ట్రీట్ ఏంటి? రాజమౌళి ఇస్తే సరే, లేకుంటే 2 రీ రిలీజెస్ ఉన్నాయిగా. ఆగస్టు 7న దూకుడు, పోకిరి న్యూ వర్షన్స్ మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారితో మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ పెట్టాడు. కానీ దీనికన్నా ముందే కమిట్ అయిన విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతోందో చెప్పలేని పరిస్థితి. తాజాగా బాబీ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కించాడు. మెగాస్టార్ బర్త్డే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఎలాగో బాబీ విశ్వంభర నుండి అప్డేట్స్ వస్తాయి. ఇవి చాలు కనుక శంకర్ దాదా MBBS ను ఆగస్టు 22న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నాగార్జున కింగ్ మూవీ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తప్పితే న్యూ అప్డేట్ లేదు. బర్త్డే రోజున గ్లిమ్స్ ఆర్ టీజర్ తో ఏమైనా ట్రీట్ ఇస్తారేమో టీంకే ఎరుక. కూలీ కుబేరా తర్వాత నాగార్జునను మళ్లీ హీరోగా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కింగ్ ఎప్పుడొస్తోందో తెలియకపోయినా నాగ్ కల్ట్ ఫిలిం గీతాంజలి మాత్రం ఆగస్టు 28న మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ ఆగస్టు బర్త్డే బాయ్స్ ఇలా రీ రిలీజెస్ తో ఫ్యాన్స్ కు ఫీస్ట్ రెడీ చేశారు.